వాట్ ఈస్ బెటర్ థింగ్ అంటారు? లైక్ నోట్స్ మేకింగ్, నోట్ పేయింగ్. నువ్వు ఒక సైంటిస్ట్ కాలేవు, నువ్వు ఒక CA చార్టెడ్ అకౌంటెంట్ కాలేవు, నువ్వు ఒక గొప్ప ఇంజనీర్ కాలేవు, ఏం చేయలేవు నువ్వు. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ ఈ UPSC లూప్ లో పడిపోతున్నారు. But what do you think is the correct time to start the preparation? Every institution is promoting themselves. You have been like administrative officer in ISRO, worked as ACIO in Ministry of Home Affairs. సో కాలేజీలో కొంతమందికి లవ్ లెటర్స్ రాసాం. మెయిన్స్ లో కూడా మనకి పెనాల్టీ మార్క్స్ ఎలా వస్తుంది? చాలా మందికి తెలీదు, మీరు కీర్తిశేషులు దారేపల్లి రామయ్య గారి మనవడు అని చెప్పేసి. కేటీఆర్ గారు సీఎం గా ఉన్న టైంలోనే గిన్నీస్ రికార్డ్ హోల్డర్ ఆయన. UPSC ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చేవి. సో సమ్వేర్ ర్యాంక్స్ తగ్గినట్లు అనిపిస్తుంది. గైడెన్స్ సరిగ్గా ఉండట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకు మనకు మాక్సిమం ర్యాంక్స్ నార్దర్న్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి, కానీ అశోక్ నగర్కి వచ్చాక స్టూడెంట్స్ డీవియేట్ అవుతున్నారు, డిస్ట్రాక్ట్ అవుతున్నారు, డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళ అమ్మమ్మ కూడా రాదనేది నా ఒపీనియన్. అంటే స్కూలింగ్ లెవెల్ నుంచే సివిల్ సర్వీసెస్ ఫౌండేషనల్ కోర్స్ అని, సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని స్టార్ట్ చేస్తున్నారు. అది కంప్లీట్ గా రన్ చేస్తాం. ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుందా ఈ గవర్నమెంట్ జాబ్స్ కి? చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నారు. కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా పడతా. చదువుకోవాలా, చదువుకొనుక్కోవాలా, ఒక్కొక్కరు ఒక సినిమా అని చెప్పొచ్చు. 100 క్లాసులలో చెప్పేది కూడా 5 క్లాసెస్ లో చెప్పొచ్చు. సో డౌట్ ఉంది. సో ఇది ఒక ర్యాపిడ్ ఫైర్. If you want to go to a date or dinner, I'm interested to know why. so for suppose మీకు ఒక టైం మెషిన్ దొరికితే how will you utilize it? ఒకటే ఉందంటే నా చైల్డ్హుడ్ కి వెళ్ళాలనేది ఉంది బాగా. ఎందుకంటే సమ్వేర్ ఆ ఇన్నోసెన్స్ లేదు. What is the funniest thing ever happened in your classes? Kirti, obviously me being in the classroom is I would have convinced him, don't go for. What is your favorite quote you use in your classroom? Who is the most affected person in your life? సో సినిమాలో అయితే ప్రీతి, కానీ ఇది ఆన్సర్ మాత్రం లాస్ట్ ఎండింగ్ ఆఫ్ ద క్లాస్ లోనే ఆన్సర్ చెప్తారు. చాలా మంది అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ డోంట్ గో ఫర్ సెకండ్ వరల్డ్ వార్. హలో ఎవ్రీవన్, ఏ క్లియర్ మైండ్ ఇస్ ఎ పవర్ఫుల్ మైండ్. అందుకే ఈరోజు మనం మన UPSC జర్నీలో అలాగే గ్రూప్ 1 జర్నీలో ఉండే సందేహాలని, భ్రమల్ని తొలగించడానికి we are joined with an eminent and efficient faculty. So as part of it, we have our first faculty, Mr. M. Vishnuvardhan Reddy sir garu, who has done his MA Economy and MA Sociology, and also he has worked as ACIO in Ministry of Home Affairs and also as Administrative Officer in ISRO. And further, we have Russell sir garu, who has been teaching since 10 years as a history faculty. And also we have Vinay Kumar sir garu, who has been teaching international relations, current affairs and also Indian society, and he has done his graduation from IIT Jodhpur. And last but not the least, we have our Abhiram Vilasagaram garu, who is the founder and managing director of Abhiram IAS Academy. So ఈ రోజు వీళ్ళతో చర్చించి మాట్లాడుకొని మన సందేహాల్ని, మన డౌట్స్ ని క్లియర్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ విష్ణు సార్ గారు. సార్, రీసెంట్ గా UPSC ఫైనల్ రిజల్ట్స్ అనేవి వచ్చేవి. సో సమ్వేర్ తెలుగు స్టేట్స్ నుంచి చూసుకుంటే స్ట్రెంత్ అనేది తక్కువైనట్టు కనిపిస్తుంది. ఈ ట్రెండ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో రీసెంట్ గా వచ్చిన UPSC ఫలితాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 70 మంది దాకా సెలెక్ట్ అయ్యారు. సో చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. సో వీటితో పోలిస్తే గత సంవత్సరంతో పోలిస్తే కొంచెం ర్యాంక్స్ తగ్గినట్లు అనిపిస్తుంది. సో లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి APPSC, TPSC, గ్రూప్ 1 వివాదాల వల్ల మరియు అన్సర్టనిటీ వల్ల UPSCకి అటెండ్ అయ్యే అభ్యర్థుల సంఖ్య తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాలని నాలెడ్జ్ హబ్ అని పిలుస్తారు. సౌత్ ఇండియన్ స్టేట్స్లో చాలా టాలెంటెడ్ యంగ్ హ్యూమన్ రిసోర్స్ సౌత్ ఇండియన్ స్టేట్లో ఉంది. వీళ్ళకి సరైన అవగాహన కల్పిస్తే UPSC ఫలితాల్లో ఇంకా మంచి ఫలితాలు సాధించవచ్చు. సో నార్థన్ స్టేట్ లాగానే సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా సివిల్ సబ్ ఫ్యాక్టరీగా మార్చే అవకాశం ఉందని అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. సో రాసిన్ సార్, యాజ్ విష్ణు సార్ సెడ్, సో మీరు నిజంగా అనుకుంటున్నారా సదరన్ స్టేట్స్ కి నార్థరన్ స్టేట్స్ కి మధ్య రిజల్ట్ డివైడ్ ఉంది అనేది? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. నార్దర్న్ స్టేట్స్కి సదరన్ స్టేట్స్కి డివిజన్ ఉంది అనేది ఒక చాలా బలమైన ఒపీనియన్ అనేది జరుగుతుంది.
సో ఎందుకు నార్దర్న్ స్టేట్స్ నుంచి మనకు సివిల్స్లో ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి, సదరన్ స్టేట్స్ నుంచి సివిల్స్లో మనకు తక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి అన్నదానికి చాలామంది మేధావులు కూడా చెప్పడం జరిగింది. ఇట్స్ మై ఒపీనియన్, కంపేర్డ్ విత్ సదరన్ స్టేట్స్, నార్దర్న్ స్టేట్స్ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్. అంటే ఏ విధంగా అడ్వాంటేజెస్ అన్నప్పుడు మనకు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. అది ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి. మీరు క్వశ్చన్ పేపర్ను అంటే ప్రిలిమ్స్లో క్వశ్చన్ పేపర్ను చూసినట్లయితే మనకు క్వశ్చన్స్ ఇంగ్లీష్లో తర్వాత హిందీలో ఉంటాయి. అప్లై ద సేమ్ టువర్డ్స్ మెయిన్స్ అన్నమాట. అంటే అక్కడ వాళ్ళకు ఎడ్జ్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఎందుకు మనకు మ్యాక్సిమం ర్యాంక్స్ నార్దర్న్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి. ఇట్స్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అభిరామ్ సార్ గారు. సో అయితే ఈ మధ్యలో మనం చూసుకుంటున్నాము లైక్ సివిల్స్ అంటే స్కూలింగ్ లెవెల్ నుంచే సివిల్ సర్వీసెస్ ఫౌండేషనల్ కోర్స్ అని, సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అని స్టార్ట్ చేస్తున్నారు. బట్ వాట్ డూ యూ థింక్ ఇస్ ద కరెక్ట్ టైమ్ టు స్టార్ట్ ది ప్రిపరేషన్? డూ యూ సపోర్ట్ దిస్ మిడ్ లెవెల్ స్కూలింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్? కీర్తి, ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వచ్చిన ట్రెండ్, ఇది రీసెంట్ టైమ్స్లో వచ్చిన ట్రెండ్ ఏంటంటే స్కూలింగ్ నుంచి మేము ఐఏఎస్ కోచింగ్ ఇస్తాం, ఐపీఎస్ కోచింగ్ ఇస్తామని చెప్పి స్కూలింగ్ నుంచి పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనాలా, లేకపోతే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి తీసుకొస్తున్నారు. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే మనకు అంత టైం లేదు కాబట్టి క్రిస్ప్గా నా ఒపీనియన్ అయితే యాజ్ ఏ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇట్స్ మై ఒపీనియన్ దట్ అది కంప్లీట్గా కండెమ్ చేస్తాను. బికాస్ మనకి ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఈ హ్యూమన్ ఎవల్యూషన్లో ఈ విద్య అనేది చాలా విలువైంది, నాలెడ్జ్ అనేది చాలా విలువైంది. దీనికోసం ఎంతోమంది మేధావులు రీసెర్చ్ చేసి ప్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలి, సెకండరీ ఎడ్యుకేషన్ ఉండాలని ఇలా దీన్ని ఒక పార్ట్స్గా సెగ్రిగేట్ చేసి మన మైండ్ ఏ ఇయర్కి ఏ ఏజ్లో మన మైండ్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రీచ్ అవుద్ది అలాంటి కంటెంట్ని తీసుకోగలుగుతుందని చాలా ప్లాన్డ్గా ఇదంతా చేశారు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగు స్టేట్స్, కంప్లీట్ ఆన్ ఎయిర్తో ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా వాళ్ళ కంట్రీస్లో కూడా ఇలాంటి రీసెర్చ్ జరిగిన తర్వాతనే వాళ్ళకి ఒక పర్టికులర్ కరికులం డిజైన్ చేశారు. కానీ ఎవరో ఒకరు, మా అలాంటి వాళ్ళే అనుకోండి, ఎవరో ఒకరు వచ్చి దీని మధ్యలో డిస్టర్బ్ చేసేసి మేము 6th క్లాస్ నుంచో లేకపోతే 10th క్లాస్ నుంచో ఇక్కడ స్కూలింగ్ నుంచి మేము చేర్పిస్తామన్నప్పుడు దీన్ని ఖచ్చితంగా మేధావులందరూ ఖండించాలనేది మై ఒపీనియన్. బికాస్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక పిల్లవాడికి ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ అని ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత హీ హ్యాజ్ ఏ ఆప్షన్ దట్ అతను మెడికో అవ్వాలనుకుంటున్నాడా, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే కామర్స్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాడా, సిఏ చేయాలనుకుంటున్నాడా, అలాంటి ఆప్షన్స్ ఇచ్చాం మనం. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటర్ ఆల్సో డిగ్రీలో ఇఫ్ ఈస్ టేకింగ్ ఏ ఎంపీసీ తను కామర్స్ తీసుకోవచ్చు, లేదా ఇంజనీరింగ్ తీసుకోవచ్చు, లేదా ఎలాంటి డిగ్రీనైనా తీసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్ మనం ఇచ్చాం. ఎందుకంటే వెన్ హీ వాజ్ ఇన్ 16 years of age హీ కెన్ డిసైడ్ ఆన్ హిస్ కెరీర్ ఏంటి, మనం ఏం పర్సూ చేయాలనేది. అలా కాకుండా మనం 6th క్లాస్లో వాడిని ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కానీ అతన్ని కానీ మభ్యపెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే 6th నుంచి హీఈస్ థింకింగ్ దట్ నేను కాబోయే ఐఏఎస్ ఆఫీసర్ని అని. అంటే తన్ని మనం కన్స్ట్రైన్ చేస్తున్నాం. నువ్వు ఇంకా కాబోయే ఐఏఎస్ ఆఫీసర్, నువ్వు రీసెర్చ్ ఫెలో కాలేవు, నువ్వు ఒక సైంటిస్ట్ కాలేవు, నువ్వు ఒక చార్టెడ్ అకౌంటెంట్ కాలేవు, నువ్వు ఒక గొప్ప ఇంజనీర్ కాలేవు, ఏం చేయలేవు, నువ్వు ఒక పొలిటీషియన్ అవ్వలేవు, ఏమి ఒక మూవీస్లోకి వెళ్ళలేవు, లేదా మల్టీమీడియాలోకి వెళ్ళి ఏ కోర్సు చేయకుండా మీరు ఐఏఎస్ అని చెప్తున్నారు. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే అసలు సక్సెస్ రేట్ ఎంత అది అందరికీ తెలిసింది. చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉన్న ఇలాంటి కెరీర్ ఆప్షన్స్కి మనం అప్పుడే 6th క్లాస్ నుంచి ట్రైన్ చేయడం వల్ల తను ఏం ఎక్స్ప్లోర్ చేసుకోలేడు. తన ఎక్స్పోజర్ని మనమే కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి పేరెంట్స్కి, చాలామంది ఇన్స్టిట్యూషన్స్ అనొచ్చు, ఇంకేమనొచ్చు, వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటివన్నీ వద్దు. ఏదైతే మనం ఇంటర్ వరకు లేదా డిగ్రీ వరకు కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరికులం ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి మీరు సోషల్గా మీరు ఏమైనా నాలెడ్జ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఒక హ్యాబిట్ అలవాటు చేయండి. పేపర్ చదవటం, లేదా సొసైటీ గురించి చెప్పటం, ప్యాట్రియాటిజం అనేది, నేషనల్ అనేది ఏంటి, ప్యాట్రియాటిజం పెంచడం, ఇలాంటివి డెవలప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇఫ్ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ హ్యావింగ్ సివిల్ సర్వీసెస్ యాజ్ అన్ ఆప్షన్ తనే వస్తాడు. అప్పుడు వీ కెన్ ట్రైన్ దెమ్. అంతేగాని ముందే ఇలాంటి ఒపీనియన్ పెట్టుకోవడం అనేది ఇట్స్ మై ఒపీనియన్. దాంట్లో మాత్రం కంప్లీట్గా 100% నేను దాన్ని కండెమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో వినయ్ సార్ గారు, ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి, యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఇస్ ప్రమోటింగ్ దెమ్సెల్ఫ్. సో ఇన్ ద మార్కెట్ ఆఫ్ దిస్ ప్రమోషన్స్ హవా అసలు సరైన ఒక ఇన్స్టిట్యూషన్ ని ఎంచుకోవడం ఎలా ఫర్ ది స్టూడెంట్స్? కరెక్ట్ కీర్తి, ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. అలాంటప్పుడు మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చాలా మంది స్టూడెంట్స్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే యూపీఎస్సీ సిలబస్ ని వీళ్ళు ఎన్ని మంత్స్ లో
ఫినిష్ చేస్తున్నారు, ఈ సిలబస్ ప్రకారంగా ఈ సిలబస్ ఆధారంగా ఎలాంటి టెస్ట్ పెడుతున్నారు, ఆ టెస్ట్లలో స్టాండర్డ్ ఎలా ఉంది, అండ్ ఈ ఇన్స్టిట్యూట్స్ మన ఏ ఇన్స్టిట్యూట్లోనైనా ఫ్యాకల్టీ ప్లేస్ ఏ కీ రోల్. సో ఏ ఫ్యాకల్టీ టీచ్ చేస్తున్నారు అండ్ ఫ్యాకల్టీ ఎంతవరకు మన యూపీఎస్సీ ఎగ్జామినేషన్ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రిపేర్ చేస్తున్నారు, క్లాసెస్ చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. 100 క్లాసులలో చెప్పేది కూడా 5 క్లాసెస్లో చెప్పొచ్చు. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఇంపార్ట్ చేయాలి. సో అలా ఫ్యాకల్టీని చూసుకోండి, వీళ్ళు కండక్ట్ చేస్తున్న టెస్ట్ చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఎగ్జామినేషన్ నేను ఏ స్టూడెంట్ కైనా ఎప్పుడు ఏం చెప్తాను అంటే ఈ ఎగ్జామినేషన్ 1 year లాంగ్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్రాసెస్ 1 year లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ జర్నీ టువర్డ్స్ యూపీఎస్సి అడుగున ఒక సపోర్ట్ కావాలి అనుకుంటాం మనం. ఇలాంటి జర్నీలో మెంటర్షిప్ అనేది కీ రోల్ ప్లే చేస్తారు. అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా, యూపీఎస్సీ ఎగ్జామ్లోనైనా, మన టీజీపీఎస్సీ ఎగ్జామ్లోనైనా మెయిన్స్ అనేది హార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఆన్సర్ రైటింగ్ మీద ఎంఫసైజ్ చేస్తున్నారో, ఇలానే కాకుండా ఇంకోటి ఏంటి అంటే చాలామంది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మెయిన్స్ క్లియర్ అయినాక, మెయిన్స్ లిస్ట్లో ఉన్నాక నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అంటారు. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఫ్రమ్ ద డే 1 నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేస్తుందో, నీకు గ్రూప్ సెషన్స్ కండక్ట్ చేస్తుందో, నిన్ను క్లాస్ రూమ్లలో ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తుందో, అది ఇంపార్టెంట్. ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో చాలా మంది జాయిన్ అవుతున్నారు కదా, ఈ ఒక ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు కదా అనేది కాదు. మనకు ప్రతి ఫ్యాకల్టీ ఇంపార్టెంటే, ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, ప్రతి ఏరియా ఇంపార్టెంటే, ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెంటే, అలానే మనకు టెస్ట్ సిరీస్ కూడా ఇంపార్టెంటే, సో మెంటర్షిప్ కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు, ఏ ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, దాని బేస్ మీద మీరు డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. నా విష్ణు సార్ గారు, కమింగ్ టు యూ అగైన్. సో మెనీ స్టూడెంట్స్ స్టార్ట్ యూపీఎస్సీ విత్ ఎ ప్యాషన్ కదా, మరి వాళ్ళ జర్నీలో ఎక్కడో చోట క్లారిటీ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. సో మా కోసం యూపీఎస్సీ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, దాన్ని క్లారిటీగా వివరించగలుగుతారా? చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, అన్ని రకాల వర్గాల వారికి ఒక అత్యున్నత కళ. సో యూపీఎస్సీ ద్వారా సెంట్రల్ సివిల్ సర్వీసెస్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్. మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్, పర్సనాలిటీ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని బట్టి ఫైనల్ ర్యాంక్ విడుదల చేస్తారు. సో మనకి ప్రిలిమ్స్లో వచ్చేసరికి జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2 అని ఉంటాయి. సో పేపర్ 2 CSAT అనేది క్వాలిఫైయింగ్ నేచర్. జనరల్ స్టడీస్ పేపర్ 1లో హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, సో బేసిక్ కన్సెప్చువల్ క్లారిటీ, స్టాటిక్ కాన్సెప్ట్స్, కరెంట్ అఫైర్స్, ఫండమెంటల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. మెయిన్స్కి వచ్చేసరికి ఆప్షనల్లో 2 పేపర్లు. సో ఎస్ఏ, జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్ 3, జనరల్ స్టడీస్ 4 పేపర్తో పాటు హోలిస్టిక్ అండర్స్టాండింగ్, కంటెంట్, క్లారిటీ, ఆన్సర్ రైటింగ్ టెస్ట్ చేయబడుతుంది. ఇంటర్వ్యూలో యూపీఎస్సీ బోర్డు అనే వాళ్ళు ఆ వ్యక్తిలో ఉన్న గుణగణాలు, యూపీఎస్సీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఒక వ్యక్తిలో ఉన్న లక్షణాలు, అతను సమాజానికి పట్ల ఉన్న సామాజిక స్పృహ, అతని సేవా నిరతి, అతని ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ టెస్ట్ చేస్తారు. సో హోలిస్టిక్గా యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది 1.5 year లాంగ్ ప్రాసెస్. మే ఆర్ జూన్లో ప్రిలిమ్ జరుగుతుంది, అక్టోబర్ ఆర్ సెప్టెంబర్లో మెయిన్ జరుగుతుంది. సో జనవరి ఆర్ మార్చ్ మధ్యలో ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. సో మొత్తం యూపీఎస్సీకి సంబంధించి పూర్తి ప్రక్రియ అయితే ఇది మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్, థ్యాంక్ యూ సార్. రసూల్ సార్ గారు, సో మీరు నిజంగా యూపీఎస్సీ అనేది అన్ప్రిడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అనుకుంటారా, లేదా యూనిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అనుకుంటారా? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. సో వెన్ ఇట్ కమ్స్ టు యూపీఎస్సీ అంటే మనకు అబ్రివేషన్ యూపీఎస్సీ అన్నప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మార్కెట్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు. చాలామంది అన్ప్రిడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, కొంతమంది యూనిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్తున్నారు. సో మై ఒపీనియన్, ఐ వుడ్ సే యూనిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఎందుకు యూనిక్ అని పిలవాలి అన్నప్పుడు మనకు అంటే ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఏవైతున్నాయో మనకు సబ్సిక్వెంట్ ఇయర్స్లో క్వశ్చన్స్ రావన్నమాట. అంటే అవే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ తీసినప్పటికీ చాలా కాన్సెప్చువల్ క్లారిటీతో కరెంట్ ఈవెంట్స్తో క్వశ్చన్స్ ఇస్తారు. అంటే మనకు ఈ ట్రెండ్ ఏదైతే ఉందో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అంటే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, ఇంకా మనకు తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఈ ట్రెండ్స్ ఇంతకుముందు ఉండేవి కావు.
ఫర్ ద పాస్ట్ ఒక 5 years నుంచి మనకు టీజీపీఎస్సీ కానివ్వండి, ఏపీపీఎస్సీ కానివ్వండి, ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. అంటే యూపీఎస్సీ ఈజ్ ఆల్వేస్ యూనిక్. సో అందువల్ల యూపీఎస్సీని యూనిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనవచ్చు. థ్యాంక్ యూ రసల్ సార్. నౌ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ది వినయ్ సార్. సార్, యూపీఎస్సీ కన్సిడర్ చేస్తే 3 ఆల్ ఇండియా సర్వీసెస్, ఒకటి ఐఏఎస్, ఇంకోటి ఐపీఎస్, ఇంకొకటి థర్డ్ వన్ ఇస్ ఐఎఫ్ఓఎస్. కానీ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఐఎఫ్ఓఎస్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్? అవును కీర్తి, చాలా మందికి ఈ ఫారెస్ట్ సర్వీసెస్ గురించి అవేర్నెస్ లేదు. చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరికైతే ఏ స్టూడెంట్ కి అయితే మీకు తెలుసు యూపీఎస్సీలో గ్రాడ్యుయేషన్ ఈస్ ద బేసిక్ డిగ్రీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అది. సో ఫారెస్ట్ సర్వీసెస్ రాయాలి, ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి అంటే మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అంటే స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఏ 4 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ. సో ఎవరైతే 4 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేస్తారో సో దే కెన్ రైట్ ఫారెస్ట్ సర్వీసెస్. సో చాలా మందికి ఇది తెలియదు. అండ్ ఫారెస్ట్ సర్వీసెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రైమ్ మోస్ట్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో దీంట్లో ఏముంటుంది అంటే ఫారెస్ట్ సర్వీసెస్ కి మన రెగ్యులర్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదైతే ప్రిలిమ్స్ ఉందో సేమ్ ఉంటుంది, కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫారెస్ట్ సర్వీసెస్ కి డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఆప్షనల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఆప్షనల్స్ రాసి సో మెయిన్స్ దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఫారెస్ట్ సర్వీసెస్ కి సపరేట్ గా ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే స్టూడెంట్స్ ఫస్ట్ 2 attempts ఇచ్చిన తర్వాత దెన్ ఫారెస్ట్ సర్వీసెస్ ని ఆప్ట్ చేసుకుంటున్నారు. దీని రీజన్ ఏంటి అంటే చాలా మందికి దీని గురించి అవేర్నెస్ లేకపోవడం. చాలా మంది నా స్టూడెంట్స్ కూడా ఈ ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఫారెస్ట్ సర్వీసెస్ క్లియర్ అయినాక సో మనం ఎలా చూసుకుంటాం అంటే కొంచెం డేటా ప్రకారం ఏం చూస్తాము అంటే ఫారెస్ట్ సర్వీసెస్ క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ ప్రిలిమ్స్ లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళే క్వాలిఫై అవుతున్నారు. సో అలా క్వాలిఫై అయిన స్టూడెంట్స్ దాని తర్వాత వచ్చి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్ హూ వాంట్ టు బిల్డ్ ఏ కెరియర్ ఇన్ ఫారెస్ట్ సర్వీసెస్, సో ముందు నుంచి అవేర్ ఉండి సో దాని అకార్డింగ్ గా ప్రిపరేషన్ ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అభిరామ్ సార్ గారికి. సార్, మీరు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయకంటే ముందు చాలా మంది స్టూడెంట్స్ కి మెంటర్షిప్ అనేది ఇచ్చారు. సో ఆ మెంటర్షిప్ ఇవ్వడం వల్ల మీరు లైవ్ గా వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ ని చూసారు. సో మా కోసం ఒక్కసారి స్టూడెంట్స్ యొక్క స్ట్రగుల్స్ ఏంటి, చిన్నపాటిగా వాటి సొల్యూషన్స్ ఏంటి అనేవి కూడా చెప్పగలుగుతారా? ఓకే కీర్తి, మీరు స్ట్రగుల్స్ అడిగారు, చాలా తక్కువ టైం ఇచ్చారు. ఎనీవే ఐ ట్రై టు మేక్ ఇట్. యూపీఎస్సీ జర్నీ తీసుకోవడం అనేది ఒక పెద్ద డేరింగ్ స్టెప్. గట్ ఫీలింగ్ ఉండాలి. నేను ఇంత సక్సెస్ రేట్ తక్కువ ఉన్న దాంట్లో నేను సక్సెస్ అవుతాను, ఖచ్చితంగా నా వల్ల అవుతుందని నమ్మి స్టూడెంట్స్ వస్తారు కదా, దాన్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ ఇలా వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ జర్నీ స్ట్రగుల్ ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త స్ట్రగుల్స్ ఏముంటాయనేది తెలియదు. ఏంటంటే దాటుతాము అనే కాన్ఫిడెన్స్ వేరు, దాటేటప్పుడు దూకేటప్పుడు కానీ దాటేటప్పుడు కానీ ఇది మన వల్ల అవుద్దా లేదని రెక్టిఫై దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవడం వేరు. జర్నీ చేయగలం మనం అని కాన్ఫిడెన్స్గా రావడం వేరు. ఆ జర్నీలో ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ త్రూ ద జర్నీ చాలా విషయాలు యాడ్ అవుతూ ఉంటాయి. అలాంటివి ఏంటంటే యూపీఎస్సీ జర్నీలో అందరికీ కామన్ స్ట్రగుల్స్ ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ, ఒక్కొక్కరిది ఒక సినిమా అని చెప్పొచ్చు. అలాంటి స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఒకరికి సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకరికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకరికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఒకరికి ఎకనామికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ని నేను క్లియర్ చేయగలనని గట్టిగా దృఢ సంకల్పంతో నమ్మి ఇక్కడికి స్టూడెంట్స్ వచ్చారు కదా, వాళ్ళందరికీ ఇవి కామనే. కానీ ఎక్కడ దీన్ని స్ట్రగుల్గా బర్డన్గా ఫీల్ అవుతున్నారంటే ఇది లాంగ్ జర్నీ. లాంగ్ జర్నీలో ఏమవుద్దంటే మనం ఒక ఇటుకరాయి నెత్తిమే పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఒక 1 hour మోయగలం, ఒక 2 hours మోయగలం. అలా ఒక 1 year మోయలేం కదా. సో విషయం చిన్నదే, కానీ దాన్ని మోయడం అనే సమయం చాలా పెద్దది. అలాగే స్ట్రగుల్ చాలా చిన్నదే. ఎకనామికల్ ఇష్యూస్ అందరికీ ఉంటాయి, ఎంప్లాయీస్కి ఉంటాయి, జాబ్ చేయని వాళ్ళకి ఉంటాయి, డాక్టర్స్కి ఉంటాయి, అందరికీ అన్ని హ్యూమన్ అనే వాళ్ళందరికీ ఎకనామికల్ ఇష్యూస్ ఉంటాయి. కానీ రెగ్యులర్గా మన అది హాంట్ చేస్తూ ఉంటే ఎవ్రీ మంత్ మనం పేమెంట్స్ చేసుకోవాలి, ఇంత ట్యూషన్ ఫీజులు కట్టాలి. సో నెక్స్ట్ మన కెరీర్ ఏంటో తెలియదు. మన ఫ్రెండ్స్ ఎర్న్ చేస్తున్నారు, కొంతమంది ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు, కొంతమంది బిజినెస్ పెట్టారు, కానీ మనం ఇక్కడే ఆగిపోయామని మనం దాన్ని కీప్ ఆన్ మనం గుర్తు తెచ్చుకొని మనం దాన్ని డిక్ చేయడం వల్ల ఆ స్ట్రగుల్ అనేది పెద్దగా అనిపిస్తుంది. అండ్ ఇది 1 year ఉంటుందో 2 years ఉంటుందో తెలియని ఒక అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ స్ట్రగుల్ పెద్ద అవుతుంది.
సో రెవెన్యూ మ్యాటర్స్, ఫినాన్షియల్ థింగ్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటిని సార్ట్అవుట్ చేసుకోండి. ఇవి అందరికీ ఉండేవే, ఇది నాకు ఒక్కడికి మాత్రం ప్రత్యేకం కాదు అనే విషయానికి మీరు ఆలోచించే లెవెల్కి మీరు వచ్చినప్పుడు, ఆ మెచ్యూరిటీ రీచ్ అయినప్పుడు, దట్ విడ్ బి వెరీ ఈజీ. అండ్ కమింగ్ టు ద సోషల్ ఇష్యూస్, దట్ ఈస్ వెరీ కామన్ దట్ మనం ఎదిగేటప్పుడు చాలామంది కిందికి లాగుతూ ఉంటారు. మనం ఎదగకూడదు అనేటప్పుడు, పడిపోయేటప్పుడు క్లాప్ చేస్తూ ఉంటారు, బాగా అయిందిరా అని. కానీ యూపీఎస్సీ జర్నీలో ఎంతమంది ఎలా గొప్పగా ఎదుగుతారంటే సెలెక్ట్ అయిన వాళ్ళే కాదు, వీళ్ళ జర్నీలో వీళ్ళు పడే స్ట్రగుల్ కానీ, వీళ్ళు నేర్చుకునే విషయాలు కానీ వాళ్ళని ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో వాళ్ళు నిలబడతాయి. కాబట్టి సొసైటీని వదిలేయండి ఫస్ట్. అది మేబీ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఫస్ట్ షాల్ కప్పేది వాళ్ళే. మీకు అయిపోయిన తర్వాత ఎవరైతే మీరు సాధించలేరని మీరు వెనక్కి లాగారో, మీరు ఒక ఆఫీసర్ అయిన తర్వాత, మీకు ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత ఫస్ట్ మెసేజ్ కానీ కాల్ కానీ చేసి, లేదా మీ ఇంటికి వచ్చి షాల్ కప్పి కంగ్రాచులేట్ చేసేది వాళ్ళే. సో హ్యూమన్ నేచర్ని అర్థం చేసుకోండి. ఇది సోషల్ ఇష్యూస్. ఇంకొకటి వచ్చేసి మెంటల్ కండిషన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. బికాజ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ సమ్హౌ వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్, సోషల్ ఇష్యూస్ వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్, ఇలాంటివి. కానీ మెంటల్ ఇష్యూ అనేది ఇట్ ఈస్ విత్ ఇన్ అస్, మనలో ఉంది. ఇది ఏంటి అంటే, మీరు కాన్ఫిడెంట్గా వచ్చారు కదా ఇక్కడికి, ఆ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది ఒక స్టేజ్లో, ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఎప్పుడు అంటే మనతో పాటు రాసిన వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యి మనం సెలెక్ట్ కానప్పుడు, లేకపోతే అట్లీస్ట్ ఫిల్మ్ స్టేజ్ కూడా క్వాలిఫై అయినప్పుడు, లేదా ఇంటర్వ్యూస్ మనకి బ్యాడ్ రివ్యూ ఇచ్చినప్పుడు, ఇలాంటప్పుడు వేరియస్ స్టేజెస్లో డిఫరెంట్ టైమ్స్లో మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటూనే ఉంటుంది. కానీ దాన్ని బూస్ట్ చేసుకుంటూ మనం ఇది చేయగలమని మన మెంటల్ హెల్త్ని పాజిటివ్గా ఉంచుకొని, ఏ పాసిబుల్ వేలో అయితే ఆ పాసిబుల్ వేలో, కొంతమంది మెడిటేట్ చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది జిమ్ చేస్తారు, కొంతమంది ప్లేయింగ్ క్రికెట్, టాకింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ మూవీస్ చూస్తుంటారు. ఎలా అయినా హ్యాంగ్ అవుట్ అవ్వండి, బట్ రిలాక్స్గా ఉండండి, స్ట్రెస్ తీసుకోవద్దు. వెన్ ద పర్సన్ ఈజ్ ఇన్ స్ట్రెస్, ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్. అక్కడికి కథం, ఏముండదు అక్కడికి. సో ఏదైతే స్ట్రెస్, కొంచెం ఆ స్ట్రెస్ అనే ఫ్యాక్టర్ ఎక్కడ ఉందో మిగతా అన్ని జీరో అయిపోతాయి. కాబట్టి స్ట్రెస్ ఫ్యాక్టర్ని పక్కన పెట్టండి. ఇలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి. అండ్ బియాండ్ ఆల్ దిస్ హోలిస్టిక్గా చెప్పాలి అంటే, యూపీఎస్సీ జర్నీకి ప్రిపేర్ అయిన మీరు ఏ స్ట్రగుల్కైనా ప్రిపేర్ అయ్యి రండి. ఇది ఈజీ అనుకొని రావద్దు. కానీ ఇట్ వుడ్ బి వెరీ ఈజీ వెన్ యూ ఫీల్ దట్ ఈజీ. అంతే. మీరు టఫ్గా అనుకున్నప్పుడు మాత్రమే టఫ్ అవుతుంది. చాలామంది ఉన్నారు, మేధావులు ఉన్నారు ఇక్కడ మిమ్మల్ని ట్రైన్ చేయడానికి, మీకు సపోర్ట్ ఇవ్వడానికి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇచ్చి మిమ్మల్ని కమాన్ లెట్స్ డూ ఇట్ అని అనడానికి. సో అలాంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి తప్ప మిమ్మల్ని వెనక్కిలాగే దేన్ని మీ దరిదాపుల్లో కూడా రానివ్వచ్చు. దయచేసి స్టూడెంట్స్ అందరూ, ఆస్పిరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ మనం నమ్మితే మనల్ని ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. ఆటోమేటిక్గా ఫ్యామిలీ బిలీవ్ చేస్తారు, ఫ్రెండ్స్ బిలీవ్ చేస్తారు, అంతా బాగా అవుతుంది. నథింగ్ మోర్ దెన్ దట్. Thank you, Abhiram sir. It is very great answer from you. Next, coming to Vishnu sir again. Sir, ఒక స్టూడెంట్ స్ట్రగుల్ చూసుకున్నట్టయితే హీస్ మేజర్లీ స్ట్రగులింగ్ ఇన్ ది ఆన్సర్ రైటింగ్ పార్ట్. ఇప్పుడు యూపీఎస్సీ ప్రాసెస్ తీసుకుంటే, యాజ్ వినయ్ సార్ సెడ్, మెయిన్స్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ అని అంటున్నాము. కానీ చాలా మంది స్టూడెంట్స్, అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్లో, మాకు ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ సరిగ్గా ఉండట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. సో వాట్ సజెషన్ డు యూ గివ్ ఫర్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ ఆల్సో ఫర్ ది ఇన్స్టిట్యూషన్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. సో చిన్నప్పటి నుంచి మనం రాసాం. సో కాలేజీలో కొంతమందికి లవ్ లెటర్స్ రాసాం, సో స్కూల్లో లీవ్ లెటర్స్ రాసాం, సో కొన్ని చోట్ల రాయకూడదు రాసాం. సో రాయడం అన్నది మనకి ఎప్పటి నుంచో అలవాటు ఉంది. కానీ ఎగ్జామ్ తగినట్లు రాస్తున్నామా లేదా అన్నదే ఇక్కడ క్వశ్చన్. సో ఏపీపీఎస్సీలో కానీ, టీఎస్పీసీలో కానీ, యూపీఎస్సీలో కానీ అసలు మెయిన్ మార్క్స్లో వచ్చే మెయిన్స్ మార్క్స్ బట్టే మన ర్యాంక్ అన్నది డిసైడ్ అవుతుంది. దాంతోపాటు పర్సనాలిటీ టెస్ట్. సో ఆన్సర్ రైటింగ్కి అసలు ఉద్దేశం ఏంటి అంటే, రేపు ప్రభుత్వ అధికారి అయిన తర్వాత ప్రజల తరపున, ప్రభుత్వం తరపున మనం రూపొందించే చట్టాలన్నీ ఈ సివిల్ సర్వెంట్సే తయారు చేస్తున్నారు. సో అంటే రేపొద్దున మనం ఏం రాస్తున్నామో, ఏ చట్టం రూపొందిస్తున్నామో అది అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. సో దాంతోపాటు మన సబార్డినేట్స్కి, మన సుపీరియర్స్కి, ప్రజలకి మనం చెప్పేది అందుబాటులో ఉండాలి. అది మెయిన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో అందుకోసం ఏం చేశారు, డిస్క్రిప్టివ్ పేపర్లో ఒక వ్యక్తి యొక్క నాలెడ్జ్తో పాటు అతని ఆలోచన శక్తి, అతని సరళీకరణ, అతని వ్యక్తీకరణ అనేది టెస్ట్ చేయబడుతుంది. అంటే ఎంత తెలుసు అన్న దానికన్నా ఎంత తక్కువ వర్డ్స్లో ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగాము అన్నదే ఇంపార్టెంట్. సో ఈ మధ్య కాలంలో యూపీఎస్సీ మార్క్స్ అబ్జర్వ్ చేస్తే మెయిన్స్లో కూడా మనకి పెనాల్టీ మార్క్స్ అన్న వస్తున్నాయి. అంటే ప్రిలిమ్స్లోనే నెగిటివ్ మార్క్స్ అన్నవి కాదు, మెయిన్స్లో ఇరిలవెంట్ ఆన్సర్, సంబంధం లేని ఆన్సర్ లాంటివి రాస్తే కొంతమంది అభ్యర్థులకి ఈవెన్ పెనాల్టీ మార్క్స్ కూడా విధించారు. సో ప్రిపరేషన్లో ఆన్సర్ రైటింగ్ అనేది ప్రతిరోజు భాగం అవ్వాలి. సో మెయిన్స్లో ప్రతి ఆన్సరు కరెక్టే, కానీ
మిగతా వాళ్ళతో పోలిస్తే మనం ఎంత బాగా రాసామన్నది ఇంపార్టెంట్ కాబట్టి సో ఒక ఆన్సర్ని ఎలా రాయగలము, సో అందులో ఇంట్రొడక్షన్ ఏంటి, బాడీ ఏంటి, కంక్లూజన్ ఏంటి అన్నది ఆ వ్యక్తి యొక్క ఆలోచన శక్తి, సరళీకరణ, రైటింగ్ స్కిల్స్ని బట్టి ఉంటుంది. సో ఒకే వ్యక్తి ఇంట్రొడక్షన్ని డెఫినేషన్తో స్టార్ట్ చేయొచ్చు, కొటేషన్తో స్టార్ట్ చేయొచ్చు, కాంటెంపరీ ఇష్యూతో స్టార్ట్ చేయొచ్చు, డేటాతో స్టార్ట్ చేయొచ్చు, ప్రభుత్వ తరపున నివేదికలతో స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటి అంటే నాలెడ్జ్ బేస్ కావాలి. రెండు ఏంటి అంటే మనకి ఏ భాషలో కన్వీనియంట్ ఉంటే ఆ భాషలో రాసే అవకాశం మనకి యూపీఎస్సీ కల్పిస్తుంది. సో ఏ మీడియంలో రాసినా పర్లేదు, భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కంటెంట్ అండ్ క్లారిటీ అండ్ ద కోహరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో దీనికోసం ఏం చేయాలి అంటే ప్రతిరోజు టాపిక్ సిలబస్ అయిన తర్వాత మైక్రో టాపిక్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ ఏమొచ్చిందో చూడాలి. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్లో వచ్చిన రకరకాల డైమెన్షన్స్ని మనం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ప్రతి క్యాండిడేట్ ఫస్ట్ ప్రిపరేషన్ నుంచే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సో హిందూ పేపర్లో ఉన్న షార్ట్ ఎడిటోరియల్ తీసుకొని దాన్ని ఒక సమ్మరీ లాగా ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, సీసాట్కి యూజ్ అవుతుంది, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఇన్స్టిట్యూట్ నుంచి ఫ్యాకల్టీ తరపు నుంచి ఏం చేయాలి అంటే జనరల్గా స్టూడెంట్ చేసే కంప్లైంట్ ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ డే బేసిస్ మీద ఎవాల్యుయేషన్ జరగట్లేదు, వెంటనే ఫీడ్బ్యాక్ రావట్లేదు. సో వీలైనంతవరకు మేనేజ్మెంట్ నుంచి ఫ్యాకల్టీ నుంచి ఏ టాపిక్ అయినా వెంటనే ఆ టాపిక్ సంబంధించి రియల్ టైం బేసిస్లో క్వశ్చన్, కంటెంట్, మోడల్ ఆన్సర్, ఎవాల్యుయేషన్ అన్నీ ప్రొవైడ్ చేయగలిగితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నది రెగ్యులర్గా అలవాటు అవుతుంది. యూ రైట్ టు నో వాట్ యూ థింక్. సో అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో మనం రాసినప్పుడే తెలుస్తుంది. సో దీనికోసం స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే రఫ్ స్కెచ్ ఆఫ్ ద ఆన్సర్ బ్రెయిన్ స్టార్మింగ్ లాగా ఆలోచించి అన్ని డైమెన్షన్స్లో ఆ సబ్జెక్ట్ సంబంధించిన కోణాలని అంటర్లింక్ చేసుకోవాలి. ఫస్ట్ టాపిక్, మైక్రో టాపిక్. సెకండ్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్. థర్డ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్. ఫోర్త్ ఇంటర్లింకింగ్ ఆఫ్ స్టాటిక్ విత్ ద కరెంట్ అఫైర్స్. ఫిఫ్త్ ఓన్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఐడియా. సో ఒక సమాజంలో ఒక ఇష్యూ గురించి ఆన్సర్ రాసేటప్పుడు ఒక వ్యక్తి అన్ని రకాల డైమెన్షన్ నుంచి ఆన్సర్ చేసి మీ ఓన్గా ప్రజెంట్ చేస్తే యూపీఎస్సీలో ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి ఇన్స్టిట్యూట్ కరికులంలో కంపల్సరీ డైలీ మెయిన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో వీలైనంత వరకు మెంటర్షిప్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ తగిన సహాయం కల్పిస్తే సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనే దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ, యూపీఎస్సీ డెస్టినేషన్. థ్యాంక్ యూ. సార్ మరి మీకు ఎవరైనా లవ్ లెటర్స్ రాశారా? పోనీ మీరు ఎవరికైనా లవ్ లెటర్ రాశారా? ఇందాక మీరు చెప్పినట్టు. అన్ఫార్చునేట్లీ నేను చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషన్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలో చదవలేదు మేడం. సో ఏపీఆర్ స్కూల్, ఏపీఆర్ జేసీ, సత్యసాయి యూనివర్సిటీ. సో నేను చదివిన స్కూల్స్, కాలేజెస్ అన్నిట్లోనూ బాయ్సే. సో కాకపోతే లవ్ లెటర్స్ ఎవరు రాయలేదు. సో నాకైతే రాయాలని కూడా అనిపించలేదు. సో ఇఫ్ ఇట్ కమ్స్ ఐ విల్ వెల్కమ్. ఓకే సార్. నెక్స్ట్ రసూల్ సార్. సో తెలుగు స్టేట్స్ కన్సిడర్ చేస్తే అశోక్ నగర్ ఇస్ ది ఎమోషన్ స్టూడెంట్స్కి. అశోక్ నగర్ అనేది ఒక ఎమోషన్. కానీ అశోక్ నగర్కి వచ్చాక స్టూడెంట్స్ డీవియేట్ అవుతున్నారు, డిస్ట్రాక్ట్ అవుతున్నారు, డిస్టర్బ్ అవుతున్నారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ సజెషన్ యూ గివ్ టు డీవియేట్ ది డీవియేషన్స్ అండ్ డిస్ట్రాక్ట్ ది డిస్ట్రాక్షన్స్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. సో వాట్ ఈజ్ రాజేంద్ర నగర్ ఫర్ ఢిల్లీ, అశోక్ నగర్ ఫర్ బోత్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్. అది మనకు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి. సో అశోక్ నగర్ జనరల్గా మనం ఏమంటామంటే కళల చౌరస్తా అంటాం. రైట్, చాలామంది అశోక్ నగర్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. చాలామంది అక్కడ ఎవరైతే స్ట్రగుల్ చేసి ఉన్నత స్థానాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ స్టేట్మెంట్ అనేది చాలా గుండె కత్తిపోతుంది. సో అశోక్ నగర్ అంటే ఒక కళల చౌరస్తా. సో అంటే జనరల్గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పక్కన పెట్టండి, మీరు ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఒకసారి మనం ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు చాలా డిటర్మినేషన్ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి, కంపల్సరీ కొట్టాలి. ఆ డిటర్మినేషన్, ఆ జీల్ ఏదైతే ఉందో మెల్లమెల్లగా తగ్గుతుంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టు ఏ ఫీల్డ్లో కానివ్వండి, ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకు ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, చాలామంది సార్లకు కూడా తెలిసి ఉండొచ్చు. టుడేస్ ఎక్స్ట్రీమిస్ట్స్ ఆర్ టుమారోస్ మోడరేట్స్ అంటాం. అంటే ఈరోజు ఉన్న జీల్ ఏదైతే ఉందో మెల్లమెల్లగా తగ్గుతుంది ఫర్ వేరియస్ రీజన్స్. రైట్. సో మళ్ళీ ఈ డీవియేషన్స్ కానివ్వండి, డిస్ట్రాక్షన్స్ కానివ్వండి మళ్ళీ రాకూడదు అన్నప్పుడు మనలో ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. మీరు ఏ ఫీల్డ్లో తీసుకోండి, ఇంక్లూడింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే మనం ఎందుకోసం వచ్చాము, అశోక్ నగర్కు ఒక బ్యాగ్ తీసుకొని ఎందుకోసం వచ్చాము అంటే ఈ బర్నింగ్ డిజైర్ ఏదైతే మనల్ని డైలీ లేపుతుందో, లెట్ మీ టెల్ యూ, డీవియేషన్స్ కాదు కదా, ఆ లమ్మమ్మ కూడా రాదనేది నా ఒపీనియన్. బిసైడ్స్
మనకు హిందీలో ఒక కొటేషన్ ఉంటుంది, ఐ డోంట్ నో ఇఫ్ చాలామందికి ఐడియా ఉండొచ్చు, కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా పడతా హై. ఐ వుడ్ సే కుచ్ పానే కే లియే బహుత్ కుచ్ ఖోనా పడతా హై. అంటే ఆ బర్నింగ్ డిజైర్ అంటే ఏం సార్, ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పి వదిలేయడం. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి? సో యూ హ్యావ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. హౌ అన్నప్పుడు సపోజ్ కార్ వెళ్తుంది, మనం కార్ దిగినట్టు, ఒక అటెండర్ వచ్చి మన దగ్గర ఉన్న ఫైల్స్ని తీసుకున్నట్టు. సో ఇవన్నీ కూడా మనం కలలు కనాలంటాం. సో అందరికీ తెలుసు అబ్దుల్ కలాం స్టేట్మెంట్. సో కలలు కనాలి, ఆ కలల కోసం పరిశ్రమించాలి. సో మీ దగ్గర ఉన్న డిజైర్ ఏదైతే ఉందో దాన్ని ఆ డిజైర్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ మీరు డీవియేషన్స్కు వెళ్ళరు, డిస్ట్రాక్షన్స్కు ఆస్కారం ఉండదు. చాలా మంచి క్వశ్చన్, థ్యాంక్ యూ. సార్ మరి మీ లైఫ్లో కన్సిడర్ చేస్తే వాట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్? సో బిగ్గెస్ట్ డ్రీమ్ ఆబ్వియస్లీ లైక్ అంటే ఎలాగైతే ఆస్పిరెంట్స్ వచ్చారో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఈవెన్ ద సేమ్ లైక్ 2 decades ago I also came to the Ashok Nagar with the same burning desire, but various reasons. మనం జనరల్గా డాక్టర్ కావాలని, యాక్టర్ అయ్యాలని చెప్తున్నట్టు, సో సివిల్ సర్వెంట్ కావాలనే ఉద్దేశంతో అశోక్ నగర్ రావడం జరిగింది. బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, సో వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టీచింగ్ ఫీల్డ్, రైట్. So I've been teaching for competitive exams, to be specific, UPSC and State Public Service Commission. I generally go to Delhi, I generally go to the other areas. So అంటే ఏదోటి చేయాలి, సరే ఐ మే నాట్ బీ అ కింగ్ బట్ ఐ మస్ట్ బి ఎ కింగ్ మేకర్. అంటే ఆ జీల్తో టీచింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వినయ్ సార్, కమింగ్ టు వినయ్ సార్ అగైన్. సో వినయ్ సార్ గారు, అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ బెటర్ థింగ్ అంటారు? లైక్ నోట్స్ మేకింగా, నోట్ పేయింగా? వాట్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో మీరు చదువుకోవాలా అని అడుగుతున్నాను. సో నోట్స్ చేసుకోవాలా, లేకపోతే పక్కనోడు చేసుకున్న నోట్స్ ని మనం కొనుక్కొని చదువుకుందామా? సో ఇది ఒక క్వశ్చన్, దిస్ ఈస్ ఎ రియాలిటీ నౌ. సో ప్రతి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా వరకు ఇలానే అయింది. నేను దీని గురించి కొద్దిసేపు కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ఉదాహరణ ఇచ్చి. చిన్నప్పుడు మా ఫాదర్ నేను బయటికి వెళ్దాము అన్నప్పుడు ఎవరితో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. సో మనము ఫ్రెండ్స్ ఎలా చేసుకునే వాళ్ళం అంటే, ఫాదర్కి ఏమని చెప్పే వాళ్ళము అంటే, డాడీ అతను స్కూల్ ఫస్ట్, సో అందువల్ల నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నాను అని. సో మా ఫాదర్ కూడా ఓ వెళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళు అని. సో చిన్నప్పటి నుంచి మనకి ఎలా ఉంటుంది అంటే, పేరెంట్స్ కానీ మన ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అంటే, చదువుకునే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు బెటర్ ఎడ్యుకేషన్ వస్తుంది, మనం మంచి దారిలో వెళ్తాము అనేది. సో ఇదొక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో కానీ ఈ ఐడియా ఎలా అయిపోయింది అంటే, అన్ఫార్చునేట్లీ ఈ ఐడియా ఎలా అయిపోయిందంటే, ఎవరైతే బాగా నోట్స్ రాసుకుంటున్నారో, ఫ్రెండ్ కాకపోయినా ఒక ఫ్యాకల్టీ అయినా, లేకపోతే వేరే ఎక్కడనో హైదరాబాద్ లో ఉండే స్టూడెంట్ ఢిల్లీ అతనైనా, సో అతని మెటీరియల్ బాగుంది అంటే 2 పేజీలు పంపిస్తారు అతను. సో మిగిలిన పేజెస్ కావాలి, మిగిలిన నోట్స్ మొత్తం కావాలి అంటే ఇంత అమౌంట్ ఇవ్వండి అంటారు. సో ఇలా ఏమవుతుంది అంటే, వేరే వాళ్ళు పడ్డ కష్టాన్ని మనము తీసుకోవడానికి, సో ఎన్ని డబ్బులు ఇవ్వడానికైనా రెడీగా ఉంటున్నారు. సో ఈ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. స్పెషల్ గా ఇది అనేది యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కి కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ సిలబస్ ఉంటుంది, సిలబస్ చదవాలి. అకాడమిక్ ఎగ్జామ్ ఎలా అంటే సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ నుంచే క్వశ్చన్ వస్తుంది. యూపీఎస్సీ ఎలా అంటే సిలబస్ ఉంటుంది, సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కానీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, నీ ఒపీనియన్ ఏంటిది, ఒపీనియనేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. సిలబస్ లో ఉన్న టాపిక్స్ మీద నీ ఒపీనియన్ ఏంది, నీకు సామాజిక అవగాహన ఎంత ఉంది ఆ టాపిక్ మీద అనేది క్వశ్చన్ వస్తుంది. సో మనము వేరే వాళ్ళ ఒపీనియన్ ని మనం ఎందుకు చదవాలి? మనకంటూ ఒపీనియన్ డెవలప్ చేసుకోవాలి. సరే, మీరు వేరే వాళ్ళ ఒపీనియన్ ని తీసుకొని, వేరే వాళ్ళ నోట్స్ తీసుకొని కొనుక్కొని చదివినా ఇంటర్వ్యూలోనైనా దొరికిపోతారు కదా. ఇంటర్వ్యూలో పర్సనాలిటీ డెవలప్మెంట్, మీ పర్సనాలిటీ ఉంటుంది, వాళ్ళ ముందు మీ ఒపీనియన్స్ చెప్పాలి. సో అందు గురించి అని ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ ఆస్పిరెంట్స్, సో ఏదైతే మనం చిన్నప్పుడు మనం ఏదో ఫన్నీగా చేసింది కూడా అది చాలా మందికి, మీరు చూడండి, చాలా మంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వల్ల బెటర్ పొజిషన్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ షార్ట్ కట్స్
సక్సెస్ లో షార్ట్ కట్స్ ఎత్తుక్కుంటూ మనం వేరే వాళ్ళ నోట్స్ తీసుకొని వేరే వాళ్ళ ఒపీనియన్స్ కాపీ చేస్తే మన సక్సెస్ కి మనం దూరంగా వెళ్తున్నాం, సక్సెస్ కి దగ్గరగా చేరుకోవట్లేదు. సో అది జాగ్రత్తగా ఉండి, సో మనం నోట్ పేయింగ్ కి దూరంగా ఉంటూ మన సొంతంగా నోట్స్ చేసుకుంటే అది లాస్ట్ మూమెంట్ రివిజన్ కి హెల్ప్ అవుతుంది. సో మన నోట్స్ కాబట్టి మనకు ఈజీగా అర్థం అవుతుంది. సో హెల్ప్ చేయండి, వేరే ఫ్యాకల్టీ దగ్గర తీసుకొని, సార్ నా నోట్స్ నేను ఎలా చేసుకోవాలి, నా దగ్గరికి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో సార్ న్యూస్ పేపర్ చదివాను, ఈ రోజు న్యూస్ పేపర్లో ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, దీనికి ఎలా నోట్స్ చేసుకోవాలి, అలా అడగండి. సో ఫస్ట్ డే ఈ నోట్స్ రైటింగ్, నోట్స్ మేకింగ్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ఇట్స్ అన్ ఆర్ట్. మీరు చదువుకుంటా ఉంటే మీకు తెలుస్తుంది ఏ టాపిక్ ఎంత చదవాలి, ఏ టాపిక్ కంటెంట్ ఎంత రాసుకోవాలి, ప్రిలిమ్స్ కి ఏ కంటెంట్ ఇంపార్టెంట్, మెయిన్స్ కి ఏ కంటెంట్ ఇంపార్టెంట్. సో అలా నోట్స్ మేకింగ్ is the only way you can become successful in this examination, not by purchasing notes from the material కావాలి అంటే మార్కెట్ మొత్తం ఫ్లడెడ్ మెటీరియల్. సో మీరు సొంతంగా నోట్స్ చేసుకుంటే తొందరగా సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ కీర్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వినయ్ సార్. ఇప్పుడు అభిరామ్ సార్ గారు. సార్, ఈ మధ్యలో చూసుకుంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ హోర్డింగ్స్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇంక్లూడెడ్ అని అంటున్నారు. అసలు ఈ మెంటర్షిప్ అంటే ఏంటి, అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి, మరి మన అభిరామ్ ఐఏఎస్ అకాడమీలో హౌ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్? ప్లీజ్ కెన్ యూ ఎలాబొరేట్ ఇట్? ఎస్ కీర్తి, దిస్ మెంటర్షిప్ వింటున్నాను. మీరు అన్నట్లు మెంటర్షిప్ అనేది ఎవ్రీవేర్ అందరూ వాళ్ళ కరికులంలో మెంటర్షిప్, పర్సనల్ 1-to-1 మెంటర్షిప్ అని పెడుతూనే ఉన్నారు. అసలు మెంటర్షిప్ అనేది కొంచెం మనం కాలం వెనక్కి వెళ్తే గురువు అనే సిస్టమ్ ఉండేది మనకి. గురువు అనే సిస్టమ్ ఎందుకు ఉండేది అంటే, నాలెడ్జ్ అనేది ఎప్పుడు కూడా మనం వీల్ కనిపెట్టాం. ఆ వీల్ కనిపెట్టిన తర్వాత వీల్ కనిపెట్టారనే విషయం 10 మందికి తెలిసినప్పుడు, ఓకే గురువు గారు వీల్ కనిపెట్టారు, మనం ఆ వీల్ని ఒక మోటార్లో పెడదాం, దెన్ అది ఇంజన్ అయింది. ఆ ఇంజన్ నుంచి ఎనర్జీ వచ్చింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ ఎవల్యూషన్ ఎలా జరిగింది అంటే, నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. గురువుకున్న నాలెడ్జ్ శిష్యులకి, వాళ్ళ శిష్యులకున్నది వాళ్ళ శిష్యులకి, ఇలా తరతరాలుగా ఈ పరంపర అనేది కొనసాగాలి. అందుకే గురు శిష్య పరంపర అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక గురువు గారికి ఆ శిష్యుడికి ఏం బోధించాలి, ఏం చెప్పాలి అనేది తెలియకపోతే ఎలా ట్రైన్ చేస్తాడు? అసలు చేయలేడు. మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. విరాట్ కోహ్లీ అంత పెద్ద క్రికెటర్ అవ్వడానికి ఎన్నోసార్లు చెప్పారు ఆయన్నే చాలా స్టేజెస్లో, మా గురువులు, మా కోచెసే దీనికి ఇంత పెద్ద రోల్ ప్లే చేశారని. ఎందుకు కోచెస్కి అంత విలువ ఇచ్చారు అంటే, విరాట్ కోహ్లీ గారు ఏం తింటారు, ఎంతసేపు వ్యాయామం చేస్తారు, ఏ బాల్ని ఎలా ఆడతారు, ఆయన సోషల్ కండిషన్ ఎలా ఉంది, ఎకనామికల్ సిచ్యువేషన్ ఏంటి, హెల్త్ కండిషన్ ఏంటి, తన పేరెంట్స్ ఎవరు, తన బిహేవియర్ ఎలా ఉంటుంది, తన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రతి విషయం క్షుణ్ణంగా 360 degrees అప్రోచ్లో క్షుణ్ణంగా తన కోచ్ ఆయన్ని అబ్జర్వ్ చేశారు. కాబట్టి విరాట్ కోహ్లీ గారిని ఇలా ట్రైన్ చేయాలి, ఈయన స్ట్రెంగ్త్ ఇది, ఈయన వీక్నెస్ ఇది, ఈయన ఈ టైంలో ఇలా బిహేవ్ చేస్తారు, ఈ బాల్ని ఇలా ఆడతారు, ఇంతసేపు ఫీల్డింగ్ చేయగలుగుతారు, ఇంతసేపు కష్టపడగలుగుతారు, ఈయన కెపాసిటీస్ ఇవి అని ఆ పొటెన్షియల్ని ఒక గురువు మాత్రమే అర్థం చేసుకోగలడు. సో ఇక్కడ మన సివిల్ సర్వీసెస్ అనేది కూడా ఒక ఉద్యమం, ఇలాంటి ఒక దీక్ష. ఈ దీక్ష మనం కరెక్ట్గా చేయాలి అంటే ఖచ్చితంగా గురువు సపోర్ట్ ఉండాలి. అది చిన్న స్థాయిలో కాదు. నన్ను అడిగితే ఇప్పటికీ నా స్కూల్ అండ్ కాలేజ్ గురువుస్కి ఎక్కడికి వెళ్ళినా సరే చేతులొచ్చి నమస్తే గురువుగారు అని చెప్తాం. ఎందుకు ఇలాంటి యాటిట్యూడ్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు అది మిస్ అవుతుంది అంటే, గురువు అనే వాళ్ళకి కంప్లీట్గా మనం సరెండర్ అవ్వాలి. మన లోటుపాట్లు ఏంటి, తప్పులేంటి, మన బలం ఏంటి, బలహీనతలు ఏంటి అని చెప్పినప్పుడు మాత్రమే ఆ గురువు గారు మనం ట్రైన్ చేస్తాడు. కమింగ్ టు యూపీఎస్సీ జర్నీకి వచ్చినప్పుడు అందరూ మన క్లాస్ రూమే తీసుకుందాం కీర్తి, మన క్లాస్ రూమ్లో 100+ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఒకరు డాక్టర్ సన్ ఉన్నారు, ఆల్రెడీ డాక్టర్ ఉన్నారు, ఒకరు ఆటో డ్రైవర్ పాప ఉన్నారు, ఇంకొకరు ఇంజనీర్ ఉన్నారు, ఇంకొకరు బీకామ్ కంప్యూటర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్గా చేసిన వాళ్ళు యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు, కొంతమంది జాబ్ రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏం తెలియని న్యూబీ, సార్ నేను చేయాలి ఏదో ఒకటి చేయాలని క్లాస్ రూమ్ కూర్చున్నారు. సో వీళ్ళందరూ డిఫరెంట్ మైండ్ సెట్తో ఉన్నారు. మన ఫ్యాకల్టీ ఏం చేస్తారు, ఒక 1000 hours ఆర్ 1500 hours ఒక బ్యూటిఫుల్ కరికులం డిజైన్ చేసి వీళ్ళ కోసం యూపీఎస్సీ క్రాక్ చేయాలంటే ఈ ఫౌండేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ బేసిక్స్ ఉండాలి అనేది చెప్తారు. సో అందరికీ ఒకటే చెప్పారు కదా, ఇలాంటి డిఫరెంట్ సెక్షన్ నుంచి వచ్చిన పీపుల్ అందరికీ కూడా ఒకటే చెప్పారు కదా. కానీ మన క్లాస్ రూమ్ తీసుకున్నట్టయితే కీర్తి, మన క్లాస్ రూమ్లో
చాలా మంది స్టూడెంట్స్ చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చారు. ఒక స్టూడెంట్ ఆల్రెడీ డాక్టర్ మెడికో, ఇంకొకరు డాక్టర్ వాళ్ళ పాప, ఇంకొకరు ఆటో డ్రైవర్ వాళ్ళ సన్ను, ఇంకొకరు ఇంజనీర్ చదువుతున్నారు, ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్గా ఉండి మన దగ్గర యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నారు. ఇలా చాలామంది 100+ స్టూడెంట్స్కి 100+ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అందరికీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక 1000 hours ఆర్ 1500 hours ఆఫ్ PCM ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ అని ఒక బ్యూటిఫుల్ కరికులం డిజైన్ చేసి ఈ ఫౌండేషన్ కోర్స్ మీరు క్లియర్ చేయాల్సిందే, ఈ ఫౌండేషన్ కోర్స్ మీరు ప్రిపేర్ అయితేనే అట్లీస్ట్ మీరు రెడీగా ఉన్నారు అని చెప్పి ఆ బేసిక్స్ అనేవి అన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నాం మన ఫ్యాకల్టీ. సో దాని తర్వాత ఏమవుతుంది, వీళ్ళ రిసీవింగ్ కెపాసిటీస్ అన్నీ ఒకటే అని మీరు అనుకుంటున్నారా? నో, వీళ్ళ రిసీవింగ్ కెపాసిటీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మన ఫ్యాకల్టీ ఎంత బాగా చెప్పినా సరే, ఆ కరికులం ఎంత బాగా డిజైన్ చేసినా సరే, వాళ్ళు రిసీవింగ్ చేసుకునేది వాళ్ళ పొటెన్షియల్ని బట్టి, వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ స్టాండర్డ్స్ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. దెన్ గురు విల్ కమ్ టు ద పిక్చర్. ఆల్రెడీ మన ఫ్యాకల్టీ ఏదైతే టీచ్ చేశారో దెన్ గురు విల్ సిట్ విత్ హిమ్, గురు షుడ్ సిట్ విత్ హిమ్. ఎందుకు అంటే ఆ గురువుకు మాత్రమే ఓకే ఈరోజు క్లాస్ అయిపోయింది, నీకేం అర్థమైంది, నీ కాన్సెప్చువల్ క్లారిటీ ఏంటి, దాని మీద రైట్ ఇట్ డౌన్ సంథింగ్ అని ఇలా తన టాస్క్ చేసి, తన టాస్క్ని మళ్ళీ రివ్యూ చేసి తన ప్రోగ్రెస్ని తనకు చూపించినప్పుడు మాత్రమే ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్ 365 days తర్వాత అదే మెంటాలిటీతో ఉండరు. ఎందుకు ఉండరు అంటే గురువు పక్కన ఉండి ఇలా చదవాలి, ఇది ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంతకుముందు ఎగ్జామ్ డిమాండ్ ఇది ఉంది, సో మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ని వదిలేయాలి, ఇది అవసరం లేదు అని గురువు మాత్రం చెప్పగలడు. అది కూడా ఎలా చెప్తారు, అందరికీ ఒకటే చెప్పరు, తన స్టాండర్డ్ బట్టి. కొంతమంది నాకు పాలిటీ ఫేవరెట్ సబ్జెక్ట్ సార్ అంటారు, ఎందుకంటే నో ఆన్సర్. హిస్టరీ ఫేవరెట్ సబ్జెక్ట్ సార్ అంటారు. ఇలా ఒక్కొక్క డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరితో 1-to-1 కూర్చొని గురువు మాత్రమే వాళ్ళని ట్రైన్ చేయగలడు. అందుకనే గురు శిష్య పరంపర అనేది ఉండాలి. గురువు లేని విద్య గుడ్డిది అని అంటారు కదా, అది ఎంత పాత సామెత అయినా సరే మళ్ళీ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, గురువు లేని విద్య గుడ్డిదే. మీకు గురువు లేకపోతే అది మేబీ బ్రదర్ అవ్వచ్చు, ఎల్డర్ బ్రదర్ అవ్వచ్చు, మీ గురువు, మీ స్కూల్ టీచర్ అవ్వచ్చు, మీ కొలీగ్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఫ్రెండ్ అవ్వచ్చు. ఎవరైనా గురువు అంటే మన ఫ్యాకల్టీ టీచరే కాదు, గురువు అంటే మిమ్మల్ని సరైన దారిలో పెట్టేవాళ్ళు. ఇక్కడ అలాంటి పుష్ మీకు దొరకకపోతే ఇలాంటి పెద్ద ఎగ్జామ్ని సాధించడం చాలా కష్టం. కాబట్టి ఈ గురు శిష్య పరంపర కమింగ్ టు అవర్ ఇన్స్టిట్యూషన్, మనము ఇక యూనిక్గా గురు శిష్య పరంపర అనే కాన్సెప్ట్ని తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే ఆఫ్టర్ ద క్లాస్ రూమ్ మనం గురువుని ఆ స్టూడెంట్కి ఇంటర్లింక్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే గురువు గారు మాత్రమే ఆ మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ యొక్క మొత్తం పొటెన్షియల్ మొత్తాన్ని, తన వీక్నెస్ మొత్తాన్ని అసెస్ చేసి ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. అసలు ఏం తెలుసు ఈ స్టూడెంట్ క్యాపబిలిటీస్ ఏంటి, ఎందుకంటే ఆ స్టూడెంట్ని మనం ఇంతకుముందు చూడలేదు, తను ఎక్కడ చదువుకున్నాడో, తన స్కూలింగ్ ఏంటో, తన ఫ్యామిలీ ఏంటో మనకేం తెలియదు. కాబట్టి ఈ స్టూడెంట్కి మనం ఏమి ఇవ్వగలం, ఈ స్టూడెంట్లో ఆ సత్తా ఉందా లేదా. అఫ్కోర్స్ హీఈస్ హైలీ మోటివేటెడ్ టు క్రాక్ ద ఎగ్జామ్, బట్ హౌ టు క్రాక్ ద ఎగ్జామ్, ఆ అప్రోచ్ ఏంటి అని చెప్పాలి అంటే మనం కూర్చోవాలి. సో మన ప్రోగ్రామ్ యూనిక్గా గురు శిష్య పరంపర అని మాత్రం ఆఫ్టర్ ద క్లాస్ రూమ్ ఖచ్చితంగా గురు శిష్య పరంపర అందరినీ తీసుకోమని నేను రికమెండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అభిరామ్ సార్ గారు, మరి గురువు అన్నారు, గురు శిష్య అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చాలా మందికి తెలీదు మీరు కీర్తిశేషులు దారేపల్లి రామయ్య గారి మనవడు అని చెప్పేసి.